అమరావతి అంటే ఇప్పటికీ వైకాపా వాళ్ళు అక్కసు చూపిస్తూనే ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతుల త్యాగాలు చూశానని, రోడ్డెక్కి అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అయితే బాగుంటుందని నాడు అనుకుని నిర్ణయించామని పేర్కొన్నారు. అమరావతి రైతులను మర్చిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్లేనని, ఈ పరిస్థితి ఎప్పటికీ రానివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టా 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్ కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్ గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలనో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ అకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం. కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా, మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్. ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా.